అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే సూపర్గా డెలీషియస్గా ఉండే బటర్ కార్న్ ఉప్మా అండి. ఉప్మా తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు లొట్టలు వేసుకుని, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో బటర్ వేసాం కాబట్టి, అలాగే కార్న్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఒక 2 స్పూన్ల బటర్ అయితే వేసుకుందాము. దీంట్లో వేసిన పదార్థాలు ఏమంటే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, అలాగే కొద్దిగా క్యాప్సికము, అలాగే ఒక మీడియం సైజు టమాటా, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇటు నిలువుగా కోసుకొని మనం వేడైన బటర్లో వేసుకుందాము. ఒక 2 నిమిషాలు అలాగా బటర్లో మనం ఫ్రై చేసుకుందామండి. బటర్లో ఫ్రై అవుతుంటే మంచి సువాసన అయితే వస్తుంది మనకు. అలాగే ఇప్పుడు పెద్ద సైజు ఎర్రగడ్డ ఉంది కదా, సన్నగా కోసుకుని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. బటర్లో మనకు ఉప్మా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో క్యాప్సికము, అలాగే టమాటా కొద్దిగా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము, అలాగే మెత్తపడేంత వరకు ఒక 5 నిమిషాలు స్టవ్ను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. బటర్లో ఇవన్నీ బాగా ఫ్రై అవుతుంటే మనకు సువాసన అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక 100 గ్రాముల కార్న్ అయితే తీసుకున్నాను. కార్న్ అంటే మనం మొక్కజొన్న గింజలండి. మనకు స్వీట్ కర్రీ అయినా తీసుకోవచ్చు, మామూలు మొక్కజొన్న గింజలైనా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది మనకు ఉప్మాలోకి. ఇది ఇలా ఒక 5 నిమిషాలు మన గింజలు వేసిన తర్వాత ఒక కడాయిలోని మసాలాను మొత్తం 4 పక్కలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని మనకు మసాలాలో మొత్తం బాగా కలిసిపోయేంత వరకు, అలాగే అల్లం తెల్లగడ్డలోని పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఒక్క 3 సెకండ్లు మనం అలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి, అది దీంట్లో టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బటర్లో మనకు చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల. చూసారు కదా, అది వేసిన తర్వాత కూడా ఒక 5 సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ డబ్బాతో 2 డబ్బాలు నీళ్ళైతే పోస్తున్నానండి. ఎందుకంటే ఈ డబ్బాతో కరెక్ట్గా నేను ఒక డబ్బా అనేది మనం రవ్వ తీసుకున్నాము. చూసారు కదా, 2 డబ్బాలు నీళ్ళైతే పోసాను. కరెక్ట్గా క్వాంటిటీ ఏమంటే ఈ డబ్బాతో ఒక డబ్బా రవ్వ తీసుకున్నాను. ఒకటికి 2 వేయాలి కాబట్టి మనం నీళ్ళు వేసుకున్న తర్వాత మసాలాను మొత్తం బాగా కడాయిలో 4 పక్కల కలుపుకోవాలి. ఇది బాగా మనకు పొంగు రావాలండి. పొంగు వచ్చిన తర్వాత అలా కలుపుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూను ఉప్పు అయితే వేసుకుందాము. రుచి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు పొంగు అనేది బాగా వస్తుంది. ఉప్మాలో మనం వేసిన మసాలాలని అలాగే బాగా పట్టాలంటే మనం నీళ్ళు ఎంత తెల్లితే అంటే ఎంత పొంగితే మనకు ఆ నీళ్ళలో అంత టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, మనకు నీళ్ళు కూడా బాగా కలర్ మారాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకున్న ఉప్మా రవ్వను ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసామంటే మనకు గడ్డలు కట్టేస్తుందండి. ఈ విధంగా మనం కలుపుతూ గంటితో మనం రవ్వ వేసుకున్నామంటే మనకి ఎక్కడా గడ్డలు అనేది కట్టదు. చూసారు కదా, ఈ విధంగా వేసుకుని మనం కలుపుకోవాలి కడాయిలో 4 పక్కల. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉప్మా అంటే ముఖం చిట్టించుండేవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఒక్క 5 నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి. మనకు 5 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఉప్మాని బాగా 4 పక్కల కలుపుకోవాలి మనము, అడుగు పట్టకుండా. అలాగే కొంచెం మనకు పొడి పొడిగా రావాలి కాబట్టి మనం కలుపుకోవాలి. ఈ బటర్ కార్న్ ఉప్మా మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా తేలిగ్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా 4 పక్కల ఉప్మాను కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉప్మా రవ్వలో మనం వేసిన మసాలాను బాగా పట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాను. ఇంకోసారి మనం మూత తీసిన తర్వాత బాగా ఉప్మాను కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 4 పక్కల కలుపుకుంటుంటే మనకు మంచి సువాసన అయితే వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మార్నింగ్ పిల్లలకు లంచ్ బాక్స్ గాను, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, నైట్ డిన్నర్ గాను చాలా బాగుంటుంది. మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మంచి ప్లేట్ సర్వ్ చేస్తున్నాం. చూసారు కదా, మన ఉప్మా అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ముందు మీ ముందర మంచి మంచి వీడియోలతో వస్తాను. ఉప్మా అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.